సార్ నా పేరు చక్రధర్ సాగర్. నేను ఒక మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ సార్. ఇక్కడ చెప్పాలంటే ఏ విధంగా ఎలా అంటే సార్, ఇక్కడ మీరు మార్కెట్లో గోల్డ్ సార్ బంగారు వ్యాపారం ఇక్కడ చేయబోతుంది. ఇక నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా మనం గోల్డ్ అనేది కొనుగోలు చేసి ఉంటాం, తీసుకుని ఉంటాం. కానీ దానిపైన ఇన్కమ్ ఏమన్నా తీసుకున్నామా ఇప్పటివరకు అంటే ఇన్కమ్ ఏం తీసుకోవాలి. జస్ట్ ఒక కస్టమర్ లాగా గోల్డ్ తీసుకున్నాం, ఇంటి దగ్గర ఉన్నాం. అంటే ఒక ఓనర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ అంతే అంతే. కానీ గోల్డ్ అంటే లోన్లో పెట్టడం అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ ఏంటంటే బంగారం కొనడం ద్వారా కానీ ఎవరికైనా ఇప్పించడం ద్వారా కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది తీసుకోలేదు. తీసుకున్నామా సార్? లేదు. రైట్. ఇక్కడ నేను ఏమంటాను సార్ అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మార్కెట్లో ఫర్ సపోజ్ ఈరోజు మార్కెట్లో సార్ 1,60,000 రూపీస్ ఉంది గోల్డ్ రేట్. టుడే ప్రజెంట్ రేట్ 23rd 2025 అంతేనే కదా సార్. మరి ఇక్కడ మన 22 క్యారెట్స్ ధర ఎంత ఉంది సార్ అంటే 1,45,000 ఉంది ఇవాళ మార్కెట్ రేట్. అంతేనే కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్గా సార్ మీరు నార్మల్గా లోకల్ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఒక తులం గోల్డ్ తీసుకుంటే మార్కెట్ రేట్ ఏదని చెప్తారు సార్? 24 క్యారెట్సే చెప్తారు మనకి. 24 అంటే ఏం సార్? మనకి 99% గోల్డ్ ఉంటుంది అందులో, అంతే కదా. 22 అంటేనేమో 91% గోల్డ్ ఉంటుంది, మిగతాది సిల్వర్ కానీ ఏదైనా కలిపి ఒక ఆర్నమెంట్ రూపంలో తయారు చేస్తారు, అంతేనే కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఫర్ సపోజ్ సార్ మీరు కూడా నార్మల్ మార్కెట్లో ఏదైనా లోకల్ మార్కెట్లో బంగారు కొనడానికి వెళ్తే మార్కెట్ ధర 1,60,000 బిల్లింగ్ ఇస్తారు. బట్ మీరు ఇంటికి తీసుకునే ప్రోడక్ట్ ఏముంటుంది సార్ ఇక్కడ? 22 క్యారెట్స్. వండర్ఫుల్ సార్. మళ్ళీ ఇక్కడ సుమారుగా 8% మీకు లాస్ అవుతుంది కదా సార్ ఇక్కడ. మరి ఎప్పుడైనా అడిగారా సార్? మరి అంటే తరుగు అంటే గోల్డ్ అనేటువంటిది 24 hours తోటి మేకింగ్ అనేది చేయలేము. 22లో ఉంటుంది. అండ్ మీకు వచ్చే ప్రోడక్ట్ అయితే 91% ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు 1,45,000 పే చేయాలి. దాంతోపాటుగా ఇఫ్ ఇన్ కేస్ అడిషనల్ ఒకవేళ కావాలంటే కూడా మనకి తరుగు మేకింగ్ అడిషనల్గా పే చేసుకోవాలి, అంతేనే కదా. కానీ మనం పే చేసేదేమో 1,60,000, మనకు వచ్చేదేమో 1,45,000, అంతేనే కదా. కాబట్టి ఇట్లా జరుగుతుంది మార్కెట్ లోకల్. కానీ ఎప్పుడు ఎటువంటి క్వశ్చన్ చేయలేదు, అంతేనే కదా. ఎందుకంటే మనకు ప్రాపర్గా అవగాహన లేకపోవడం ద్వారా, అంతేనే కదా. ఎగ్జాక్ట్లీ. కానీ మన కంపెనీలో సార్ సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ మర్చెంట్, సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇక్కడ మనము 22 క్యారెట్స్కి మీరు ఒకవేళ ఏ ఆర్నమెంట్ తీసుకుంటే 22 క్యారెట్స్ దాని ధర వేసి ఇస్తాం. ఓకేనా సార్. 18 క్యారెట్ తీసుకుంటే 18 క్యారెట్స్ కాస్ట్ చేసి ఇస్తాం. ఓకే సార్, క్లియర్? ఎస్. మరి దీంతో పాటుగా మరి ఇక్కడ మన కంపెనీ ఏంటి సార్ ఇక్కడ అంటే సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్ ఇది. నార్మల్గా మలబార్ కానీ జోయలుకాస్ కానీ లలిత కానీ ఏ విధంగా అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆ విధంగా మన కంపెనీ రావడం జరిగింది. మరి ఏంటి సార్ ఇక్కడ బిజినెస్ ఏంటి, మరి ఏ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది, మరి మన కంపెనీలో మీరు బంగారు తీసుకుంటే మీకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్తాను సార్. బయట ఎన్ని మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నా వై సిరి గోల్డ్ ఎందుకు సార్? సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ మీరు ఎందుకు కొనుగోలు చేయాలి, ఎందుకు పర్చేజ్ చేయాలి సార్? చెప్తాను సార్. ఇక్కడ మన కంపెనీలో మీరు అసోసియేట్ అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చెప్తాను సార్ అంటే బంగారు కొనడం ఇష్టమేనా సార్? ఇష్టమే కదా. నేను ఇక్కడ ఈరోజు ఉన్న మార్కెట్ ధర పైన 3 లక్షలు పెట్టి ఒక 2 తులాలు కొనుగోలు చేయమని చెప్తున్నాను సార్ మీకు. మంచిదే కదా సార్? మంచిదే కదా. ఎందుకంటే ఎక్స్పైరీ కానీ వస్తువు లైఫ్ టైంలో ఎప్పుడున్నా కూడా మన దగ్గర అసెట్ లాగా ఉండిపోతుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా వాల్యూ పెరుగుతుంది, అంతేనే కదా. ఇఫ్ ఇన్ కేస్ మనకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా గోల్డ్కి తీసుకెళ్ళి లోన్ పెట్టేస్తే మనకు డబ్బులు ఇస్తారు, అంతేనే కదా. ఎస్. అట్లాంటి ప్రోడక్ట్స్ సార్ ఇక్కడ. మీరు మన దగ్గర 3 lakhs పెట్టి గోల్డ్ కొన్నారు, వేరే కంపెనీస్ కూడా 3 లక్షలు పెట్టి గోల్డ్ పర్చేసింగ్ చేశారు. బయట పర్చేసింగ్ చేయడం ద్వారా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక కస్టమర్ లాగా ఉండిపోతారు, అంతేనే కదా. కానీ మన దగ్గర మీరు 3 lakhs పెట్టి గోల్డ్ కొంటే కంపెనీ ద్వారా మీకు మర్చెంట్ ఐడి అని చెప్పేసి మర్చెంట్ కోడ్ ఇచ్చేస్తుంది ఫ్రీగా. మర్చెంట్ కోడ్ ఫ్రీగా ఇచ్చేస్తుంది. దాంతోపాటుగా సార్ 3 lakhs పెట్టి మన దగ్గర 2 తులాలు తీసుకున్నారు, మలబార్లో కూడా 3 లక్షలు పెట్టి 2 తులాలు తీసుకున్నారు. ఒక 1 month 2 months తర్వాత మేబీ 1 year తర్వాత సిమిలర్గా మళ్ళీ ఒక 2 తులాలు బంగారు కొనడానికి వెళ్ళాడు సార్. అంటే మరి ఒక 2 లక్షల విలువ గారు బంగారు పర్చేసింగ్ చేద్దామని వెళ్ళారు. 2 lakhs వర్త్ గోల్డ్ కొనుగోలు చేద్దామని వెళ్ళారు. కొనాలని వెళ్ళినప్పుడు ఆ రోజు ఏదైతే మార్కెట్లో ధర ఉంటుందో దాని ధరకే ఇస్తాడో ఇంకా తక్కువ చేసేమని ఇస్తాడా సార్? సేమ్ మార్కెట్ రేట్. కానీ సార్ ఇక్కడ మీకు సిరి గోల్డ్ అండ్ డైమండ్స్లో 10,000 రూపీస్ తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా సార్ అంటే 10,000 అనేది మీకు 3 lakhs వర్త్ గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు 10,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్. మరి బెనిఫిట్ ఉందా లేదు సార్? బయట కంపెనీలో పర్చేజ్ చేసాను మన దాన్ని చేసేదానికి ఉంది కదా. లేదు ఒకటే సార్ మీరు 5 lakhs గోల్డ్ పర్చేసింగ్ చేసినట్లయితే 10,000 ఆటోమేటిక్గా తగ్గించేసి ఇచ్చేస్తుంది కంపెనీ డైరెక్ట్గా 10,000. మరి బెనిఫిట్ ఉందా లేదా సార్? మరి 10,000 ఏ విధంగా సార్ క్యాష్ బ్యాక్ ఇస్తుందంటే బయట మార్కెట్లో ట్రెండ్స్లో తీసుకుంటే షాపింగ్ చేస్తే 500 10,000 ఇస్తారు. ఇక్కడ మనకు 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. మరి 10,000కి మీరు ఒకవేళ 1 monthలోనే పర్చేజ్ చేయాలా, 2 monthsలోనే పర్చేజ్ చేయాలంటే ఏం లేదు సార్, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మనకి. 10,000 ఎప్పుడైనా తీసుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది సార్, ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా సార్? ఓకే, క్లియరా సార్ ఇక్కడ వరకు? ఎస్. మరి నెక్స్ట్ టైం నేను మళ్ళీ వచ్చి నేను సిరి గోల్డ్ అండ్ డైమండ్స్లో పర్చేసింగ్ చేస్తాను.
సెకండ్ టైం మాత్రం థర్డ్ టైం వచ్చి చేస్తాను. మరి అప్పుడు నాకు క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారా మరి మీ కంపెనీ అంటే సెకండ్ టైం ఏమి ఇవ్వదు సార్ క్యాష్ బ్యాక్, బట్ మీకు లైఫ్ టైం కొన్ని బెనిఫిట్స్ అనేది ఇస్తుంది కంపెనీ. ఏ విధంగా ఇస్తుంది సార్ లైఫ్ టైం మన కంపెనీ బెనిఫిట్స్ అంటే, సార్ ఇప్పటివరకు ఏదైనా ఆర్నమెంట్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా కూలీ అనేది తీసుకోరు మేకింగ్ ఛార్జెస్. ఎస్ యశ్వంత్ సార్, ఇక్కడ మన కంపెనీలో మీకు 100%గా ఫ్రీ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. అంటే ఎటువంటి కూలీ అనేది మీ దగ్గర తీసుకోలేదు కంపెనీ, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. మరి దాంతోపాటుగా వాల్యూ అడిషన్ అంటారు, ఐడియా ఉందా సార్? విఏ అంటారు, వేస్టేజ్ ఐడియా ఉందా సార్? తరుగు అంటారు కదా, తరుగు పైన కూడా ఇక్కడ మీకు 2% అడిషనల్గా డిస్కౌంట్ చేసి ఇస్తుంది. ఓకేనా సార్? అంటే ఏదైతే 10% కావచ్చు 15% బయట ఛార్జ్ చేస్తున్నామో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గవర్నమెంట్ బట్టి దానిపైన మీకు 2% తగ్గించి ఇచ్చేస్తుంది కంపెనీ, మన కంపెనీ. మరి దాంతోపాటుగా సార్ ఇక్కడ 10% ఫ్లాట్గా తగ్గించేసి ఇచ్చేస్తుంది. డైమండ్స్ పర్చేస్ చేసినప్పుడు, వజ్రాలు కొనుగోలు చేసినప్పుడు 10% తగ్గించేసి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. మరి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది సార్ ఇక్కడ, రంగురాలు అంటారు కదా సార్, జెమ్స్ అంటారు కదా, స్టోన్స్ కానీ జెమ్స్ కానీ, ఇవి పర్చేసింగ్ చేసినప్పుడు 50% ఫ్లాట్గా తగ్గించేసి ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. ఓకేనా సార్? ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా సార్ ఇక్కడ మీకు లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తుంది సార్. లైఫ్ టైం మీకు ఈ బెనిఫిట్స్ అనేవి మీకు లైఫ్ టైం ఉంటాయి. మీకు ఐడి ఇచ్చేస్తారు, ఐడిలో 10,000 రూపీస్ వర్చువల్గా డిపాజిట్ చేస్తుంది కంపెనీ. మీరు ఎప్పుడైతే 3 lakhs వర్త్ గల గోల్డ్ కొంటారో డిపాజిట్ చేస్తూ మీకు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా జీవితకాలం ప్రొవైడ్ చేస్తుంది. మరి బెనిఫిట్ ఉందా లేదా సార్? ఉంది కదా, ఎస్ ఆబ్వియస్. మరి ఓకే సార్, సెకండ్ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు 3 lakhs పెట్టి మార్కెట్లో గోల్డ్ పర్చేసింగ్ చేయలేని స్థితిలో ఉన్నట్లయితే కొందరు కొనగలుగుతారు, కొందరు కొనలేదు సార్, ఎందుకంటే మార్కెట్లో అంత హై ఉంది, అంతేనే కదా. సో నేను ఏం చెప్తాను సార్ అంటే, ఏదైతే 3 lakhs అమౌంట్ ఉందో 3 lakhsకి అడ్వాన్స్ పేమెంట్ చేయండి 5%. అంటే సుమారుగా సార్ 1,05,000 రూపీస్ అవుతుంది. 3 lakhsకి ఎంత అవుతుంది సార్? 15,000. సో 15,000తో ఇక్కడ మీరు అడ్వాన్స్ పర్చేసింగ్ చేసినా కూడా, అంటే ఏం చేస్తున్నారు సార్ అడ్వాన్స్ అంటే ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. అంటే 3 లక్షల బంగారాన్ని నేను ఎప్పుడైనా కొంటా సార్ మీ కంపెనీలో సిరిగోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పి 15,000 అడ్వాన్స్ పర్చేసింగ్ చేస్తున్నారు. చేసినా కూడా మీ కంపెనీ నుంచి మర్చెంట్ కోడ్ అనేది ఫ్రీగా ఇస్తూ, దాంతోపాటు ఏదైతే 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం కదా సార్ మనం, 10,000 కూడా మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 25,000 రూపీస్ సార్ వర్చువల్గా మీ మర్చెంట్ కోడ్లో అసోసియేట్ చేయడం జరుగుతుంది, క్యాష్ బ్యాక్ వారెంట్లో జమ చేయడం జరుగుతుంది. మరి 25,000 మరి మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు సార్ అంటే, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సార్. ఫర్ ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ మీరు మర్చెంట్ కోడ్గా అసోసియేట్ అయ్యారు మన కంపెనీలో, రేపు వెళ్ళి ఒకవేళ 5 లక్షల బంగారం కొన్నారు, డైరెక్ట్గా 5 lakhs గోల్డ్ కొన్నారు, 5 lakhs గోల్డ్ కొంటే 25,000 తగ్గించేసి 4,75,000 బిల్లింగ్ అయిపోతుంది, 4,75,000. ఓకేనా సార్? లేదు సార్ కొందరు అంటారు 1 lakh కొంటా సార్, నేను 1 lakh గోల్డ్ కొంటా, మళ్ళీ దానికి 25,000 తగ్గిస్తారంటే 1 lakhకి 5,000 రూపీస్ తగ్గిస్తాం సార్ మనం. అంటే మనం 1 lakh సార్ 5,000 అడ్వాన్స్ చేసాము, సో 1 lakh 5,000 తగ్గించి ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. క్లియర్ సార్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? ఏం లేదు, క్లియర్, రైట్. అంతేనే కదా సార్? మళ్ళీ ఏం సార్ అప్పటి నుంచి మళ్ళీ బిజినెస్ అన్నారు, ఎంతసేపు నాకు చెప్పే బెనిఫిట్సే చెప్తున్నారు, మళ్ళీ బిజినెస్ ప్లాన్ చెప్పారా సార్ అంటే, బిజినెస్ ప్లాన్ సార్ ఏ విధంగా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి. మరి బిజినెస్ ప్లాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మనకి ఆదాయం సంపకూర్చుకోవాలి, పరోక్షంగా ఒక ఆదాయం తీసుకోవాలి. ఉన్న ఏవైతే మనం మార్కెట్లో ఏవైతే ఇన్కమ్ వర్క్ చేస్తున్నామో అది కాకుండా పరోక్షంగా ఇంకొక ఆదాయం తీసుకుంటే బెటర్ ఉంటుందా లేదా సార్? ఉంటుంది కదా ఆబ్వియస్. అట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది సార్. ఇక్కడ మనము 5 types ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ ఏ విధంగా అంటే, ట్రెడిషనల్ ఆర్ డైరెక్ట్ సేల్ మీద కమిషన్ తీసుకోవచ్చు సార్. తర్వాత రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ సార్. తర్వాత రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సార్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వర్త్ 2 CR తీసుకోవచ్చు. సో ఇక్కడ చెప్పాలంటే సార్ ఒకటే దెబ్బకి 5 పెట్టెలు అన్నట్లు 5 రకాల ఆదాయం మీరు తీసుకునే అవకాశం సిరిగోల్డ్ అండ్ డైమండ్స్లో మన కంపెనీ కల్పిస్తుంది సార్. ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఇస్తుంది సార్ ఇక్కడ అంటే, ఫస్ట్ సార్ ట్రెడిషనల్ అండ్ డైరెక్ట్ సేల్ మీద కమిషన్. ఫర్ సపోజ్ సార్ మీరు ఇప్పటివరకు 15,000తో అయినా అసోసియేట్ అయ్యారు, అడ్వాన్స్ పర్చేసింగ్ చేసి 3 లక్షలు పెట్టి గోల్డ్ అన్న తీసుకున్నారు. అవి కాకుండా ఇక్కడ మరి మీరు ఇన్కమ్ తీసుకోవాలి ట్రెడిషనల్గా అంటే, ఫర్ సపోజ్ సార్ యశ్వంత్ సార్ మీరే ఉన్నారు, మీరు గోల్డ్ తీసుకున్నారు మన కంపెనీలో, ఎంత ఒక 3 lakhs వర్త్ గోల్డ్ పర్చేసింగ్ చేశారు, మీకు మంచిగా అనిపించింది. మీరు ఏం చేశారు, ప్రవీణ్ రెడ్డి సార్కి ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయన్న ఈ కంపెనీలో తీసుకో, జస్ట్ రిఫరల్ చేశారు.
సార్ ఇక్కడైనా మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచిగా ఉంటే రిఫర్ చేస్తామా లేదా? అవును. ఎగ్జాక్ట్లీ సిమిలర్గా మన కంపెనీలో మంచిగా ఉందని చెప్పి రిఫర్ చేశారు. సార్ ఏం చేశారు, సార్ ప్రవీణ్ రెడ్డి సార్ మీరు రిఫర్ చేయడం ద్వారా సార్ సిరి గోల్డెన్ డైమండ్స్లో పర్చేసింగ్ చేస్తే దాని మీద మీకు డైరెక్ట్ సేల్ మీద 1 to 3% కమిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఇస్తారు సార్ 1 to 3% అంటే? ఫర్ సపోజ్ ప్రవీణ్ రెడ్డి సార్ 24 క్యారెట్స్ అంటే 999 కాయిన్స్ తీసుకున్నట్లయితే 1% కమిషన్ వస్తుంది సార్. ఫర్ సపోజ్ సార్ ఒక 5 lakhs బిల్లింగ్ చేశాడు సార్. ప్రవీణ్ రెడ్డి సార్ ఒక 5 లక్షలు బిల్లింగ్ చేసాడు, 3 తులాలు బంగారు కొన్నాడు, కాయిన్స్ కొన్నాడు, 24 క్యారెట్స్ కాయిన్ కొన్నాడు అంటే సుమారుగా 1% సార్ అంటే 5 లక్షలకి ఎంత అవుతుంది సార్? 5,000 రూపీస్ మీ ఇన్కమ్ అవుతుంది సార్ ఇక్కడ. ఓకేనా సార్? లేదు ప్రవీణ్ రెడ్డి సార్ ఏం చేసిండు, వాళ్ళ మిస్సెస్ కోసం లేదా ఆర్నమెంట్ తీసుకున్నారు 916 KDMలో ఆర్నమెంట్ తీసుకున్నట్లయితే దాని మీద 2% కమిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా ఎంత అవుతుంది సార్? 10,000. ఎస్. లేదు సార్ 18 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నారు, 75% గోల్డ్ ఉంటుంది అందులో. 18 క్యారెట్స్ తీసుకున్నట్లయితే దాని మీద మీకు 3% కమిషన్ ఇస్తుంది. అంటే సుమారుగా ఎంత సార్? 15,000 రూపీస్. అంటే 5 నుంచి 15 అని కాదు, మీరు ఎంత పర్చేస్ చేస్తా దాని మీద 1 to 3% కమిషన్ ఇస్తుంది. 1 lakh అనుకోండి, 1,000 to 3,000 మధ్యలో మీకు ఇన్కమ్ అనేది డైరెక్ట్ సేల్ మీదే ఉన్న మార్కెట్ ధర పైన మనం వ్యాపారం చేస్తాం, ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఇస్తారు సార్ ఇక్కడ మరి కంపెనీ? బేటా మార్కెట్లో ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు మనకి. మరి ఏ విధంగా ఇస్తారు సార్ అంటే మన కంపెనీ ఏ విధంగా ఇస్తుంది అంటే ఏదైతే మనం మలబార్ కానీ లలిత కానీ ఈ విధంగా ఉన్నాయి కదా, అక్కడ ఒక హీరోనో అంబాసిడర్గా ప్రమోటర్గా పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారు. ఫ్రీగా చేస్తారా సార్ వాళ్ళు? కోట్లలో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఆ కోట్లాది కొద్ది డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ఇక్కడ మన సమూహానికి పనిచేయడం జరుగుతుంది సార్. ఇక్కడ మన కంపెనీ మీరు బిజినెస్ చేశారు, కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ 50% మీకు ఇచ్చేసి 50% నేను తీసుకుంటాను. ఒక హీరోని ఎందుకు సార్ బతికిద్దాం? మార్కెట్లో చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి డబ్బులు జమ చేసినట్లయితే వాళ్ళు హ్యాపీ ఉంటారు, మనం కూడా బెనిఫిట్ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ముందుకు రావడం జరిగింది సార్. అయితే ఇక్కడ సార్ మరి ఇప్పుడు కమిషన్ బేసిస్ మీద నేను చెప్పాను, కమిషన్ బేసిస్ మీద మీరు ఫర్ సపోజ్ ప్రవీణ్ సార్కి ఇచ్చినట్లయితే ఎవరు బెనిఫిట్ పొందారు సార్ ఇక్కడ? మీరు బెనిఫిట్ పొందారు, కానీ మ్యూచువల్గా బెనిఫిట్ రాలేదు, ఇద్దరికి బెనిఫిట్ రాలేదు, అంతేనే కదా? మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్గా ప్రవీణ్ సార్ కూడా ఏమన్నా బెనిఫిట్ పొందించినట్లయితే మనం ఇంకా బెనిఫిట్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా సార్. దాన్నే సార్ రిఫరల్ ఇన్కమ్ అంటాము. సార్కి కమిషన్ బేసిస్ మీద కాకుండా సిరి గోల్డెన్ డైమండ్స్లో పర్చేసింగ్ చేస్తే సార్కి 100% మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయని చెప్తూ తరుగు మీద 2% తగ్గుతుంది, డైమండ్స్ పర్చేజ్ చేస్తే 10% తగ్గుతుంది, జెమ్స్ పర్చేజ్ చేస్తే 50% తగ్గుతుందని ఈ విధంగా బెనిఫిట్ సార్కి ఇప్పిస్తూ ఒక 5 lakhs వర్త్ గోల్డ్ పర్చేసింగ్ చేస్తే 10,000 రూపీస్ సార్కి తగ్గుతుందని చెప్పి సార్కి కేవలం మన కంపెనీలో 15,000తో కానీ లేదంటే 3 లక్షలతో కానీ సార్కి ఒక మర్చెంట్ కోడ్ జనరేట్ చేసే సార్ మీకు డైరెక్ట్గా 5,000 రూపీస్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇచ్చేస్తుంది 5,000 రూపీస్. ఓకేనా సార్? మరి ఈ 5,000 తర్వాత మనకి ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నాం కదా సార్, థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటున్నాం. మ్యాచింగ్ ఇన్కమ్ అంటున్నాం కదా సార్ ఇక్కడ యశ్వంత్ సార్. మరి మ్యాచింగ్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుంది కంపెనీ సార్? ఇక్కడ మన కంపెనీ హైబ్రిడ్ మోడల్లో బిజినెస్ ప్లాన్ చేస్తుంది సార్. ఇక్కడ 2 types రిఫరల్ కమిషన్ బేసిస్ మీద, రియల్ ఎస్టేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కమిషన్ బేసిస్ మీద 1 to 3% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ థర్డ్ టైప్ సార్, అంటే హైబ్రిడ్ మోడల్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం. బైనరీ కాన్సెప్ట్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా బైనరీ కాన్సెప్ట్లో మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం. మళ్ళీ ఏ విధంగా సార్ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ యశ్వంత్ సార్ మీరే అసోసియేట్ అయ్యారు, మీరు 3 lakhs వర్త్ గోల్డ్ కొన్నారు, మీకు ఐడి ఫ్రీ వచ్చింది, మంచిగా అనిపించింది, ప్రోడక్ట్ బాగుంది, ఎవ్రీథింగ్ మంచిగా, మీరు మీకున్న పరిచయాల్లో ఒక 4 కానీ ఒక 5 మందికి కానీ అసోసియేట్ చేశారు సార్. అంటే రైట్లో ఒక 2 మీకున్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండే కదా సార్, రైట్లో ఒక 2 అసోసియేట్ చేశారు, లెఫ్ట్లో 2 అసోసియేట్ చేశారు. మీకున్న పరిచయాల్లో ప్రవీణ్ సార్కి చెప్పారు, నవీన్ రెడ్డి సార్కి చెప్పారు, సురేష్ సార్కి చెప్పారు, రమేష్ సార్కి చెప్పారు, చక్రి సార్కి చెప్పారు. ఓకేనా సార్? చెప్పడం ద్వారా ఒక్క పర్సన్ మీరు డైరెక్ట్గా అసోసియేట్ చేసి ఎంత ఇస్తున్నాం సార్? కంపెనీ 5,000 రూపీస్ ఇన్కమ్ ఇస్తున్నాం డైరెక్ట్గా, అంతే కదా సార్? డైరెక్ట్ రిఫరల్ ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి? 10,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ బెనిఫిట్స్ ఏవైతే మనం మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి, తరుగుపోయిన అవన్నీ బెనిఫిట్స్ కూడా సార్కి ప్రొవైడ్ చేస్తుంది. అవి కాకుండా మీకు డైరెక్ట్గా 5,000 ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ 5 members అసోసియేట్ చేసి ఎంత వస్తుంది సార్ మీకు? 525. ఎస్, అంటే ఎంత సార్? 25,000 ఇన్కమ్ వస్తుంది, అంతేనే కదా? 25,000 ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటుగా సార్ లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్లో ఒక పర్సన్ మీకు అసోసియేట్ అయ్యారు కదా, రైట్లో ఒకరు లెఫ్ట్లో ఒకరు. ఈ అసోసియేట్ అయిన దాని మీద కంపెనీ నుంచి అడిషనల్గా 3,000 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది సార్. అదే సార్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. 3,000 అదనంగా వస్తుంది. ఇక్కడ కూడా మరొక 3,000 రూపాయలు మీకు అదనంగా రావడం జరుగుతుంది. అంటే సుమారుగా సార్ మీకు 3,000 అంటే ఎంత అవుతుంది సార్? సుమారుగా
31,000 అవుతుంది. అంతేనా కదా సార్ మీకు వచ్చిన ఇన్కమ్? మీరు 15,000తో అసోసియేట్ అయ్యారనుకోండి 25,000 క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంతేనా కదా సార్? ఓకే. అంటే నియర్లీ ఎంత ఉంది సార్ మీకు ఇక్కడ 56,000 వర్త్ గల బెనిఫిట్స్ వచ్చాయి లేదా మీరు ఒక 5 మెంబర్స్ అసోసియేట్ చేస్తే? వచ్చాయి కదా. సో ఎప్పుడైతే స్టార్టింగ్లో మాత్రం మీరు ఎప్పుడైతే ఒక 3:2 కానీ 2:3గా మన కంపెనీలో అసోసియేట్ చేసినప్పుడు మీ కంపెనీ ద్వారా ఈ విధమైన బాక్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఆ రోజు మార్కెట్లో ఏదైతే ధర ఉంటుందో ఒక మాసం బంగారు ధర, ఒక తులం వెండి ధర, ఇందులో వచ్చేసి ఒక మాసం 24 క్యారెట్స్ ప్యూర్ బంగారు అనేది ఇవ్వడం జరుగుతుంది. 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. తర్వాత ఇందులో వచ్చేసి బాక్స్లో మీకు 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా సార్ మన కంపెనీ లోగో వేసి ఇవ్వడం జరుగుతుంది. 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఆ రోజు ఉన్న మార్కెట్లో ఏదైతే ఉంటుందో దాని బేసిస్ పైన మీకు ఒక గోల్డ్ కాయిన్ ప్లస్ సిల్వర్ కాయిన్ ఇస్తూ ఈ విధంగా బాక్స్ అనేది కిట్ బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమోషన్ కోసం సార్. మీ దగ్గర బంగారం ఉందంటారు, మనకి ఎవరికైనా చెప్పడం ద్వారా మనకి మార్కెటింగ్ అవుతున్న ఉద్దేశంతో ఈ విధంగా బాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు వచ్చేసి ప్యూరిటీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్కి వచ్చేసి గోల్డ్ ప్యూరిటీ సర్టిఫికేట్ సార్ మనకి ఇది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనకి సిల్వర్ కూడా ప్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ ద్వారా. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సార్ స్టార్టింగ్. దీంతో పాటుగా మీకు మార్కెటింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ నుంచి. ఇది సార్. మరి దీంతో పాటుగా మన కంపెనీలో అదనంగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయాయి సార్ ఇప్పటికి? కమిషన్ బేస్డ్, తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. దాంతోపాటుగా ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. మరి అది ఏ విధంగా ఇస్తారనేది కూడా చెప్తాను సార్. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఇక్కడ ఫర్ సపోజ్ సార్ మీరు డైరెక్ట్ చేయడం ద్వారా ఈ విధంగా ఇన్కమ్ రావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ చక్రి సార్ ఒక 1 పర్సన్ ఒక 2 అసోసియేట్ చేసుకున్నాడు, నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? ఓకే, వాళ్ళిద్దరు 10,000 నా ఇన్కమ్ అవుతుంది. అంతేనా కదా సార్? ఫర్ సపోజ్ ఇక్కడ రమేష్ సార్ ఒక 2 అసోసియేట్ చేసుకున్నారు అనుకోండి, రమేష్ సార్కి ఎంత వస్తుంది? 10,000. ఎస్, 10,000 ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ మీరేం బిజినెస్ చేయలేదు కదా సార్, యశ్వంత్ సార్ ఏం బిజినెస్ చేయలేదు. కింద మీ డౌన్ లైన్లో వర్క్ చేశారు. వర్క్ చేస్తే మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? వస్తుంది సార్, 100% వస్తుంది. ఎందుకంటే ప్రైమరీ కాంటాక్ట్ మీరే కాబట్టి, మీ ద్వారానే బిజినెస్ అయింది కాబట్టి కింద ఎంతమంది అసోసియేట్ అయినా ఈచ్ మ్యాచింగ్ పైన 3,000 రూపీస్ మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్? అంటే ఈచ్ మ్యాచింగ్కి 3,000 రూపీస్ ఇస్తూ డైలీ 17 సార్ లిమిట్, 17 మ్యాచింగ్స్ ఇస్తాం. 51,000 వరకు క్యాపింగ్ ఉంటుంది. 51,000 వరకు సింగిల్ డేలో మీరు తీసుకునే అవకాశం ఉంది. ఓకే సార్. అప్పటి నుంచి చెప్తున్న డబ్బులు వస్తాయని. నేనైతే జాబ్ చేశాను సార్, గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకైతే నెల తర్వాత అమౌంట్ వస్తుంది శాలరీ. మరి సిరి గోల్డెన్ డైమండ్స్లో ఏ విధంగా వస్తుంది సార్ అంటే డైలీ సైకిల్ ఉంటుంది. మార్నింగ్ ఉదయం 10 గంటలకు ఒకసారి, ఈవినింగ్ 7 గంటలకు ఒకసారి మనకి పేఅవుట్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ పేఅవుట్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ బ్యాంక్ హాలిడేస్ తప్ప మిగతా రోజు బ్యాంక్ ఏ రోజు పనిచేస్తే ఆ రోజు మీకు పేఅవుట్స్ అనేది మన కంపెనీ నుంచి ఉంటుంది సార్ రెగ్యులర్. క్లియర్ సార్ ఇక్కడ దాకా? మరి నెక్స్ట్ ఉండేది ఏం సార్ మనకి? 4th ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్. అంతేనా కదా సార్? రాయల్టీ ఇన్కమ్. తర్వాత 5th వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అంతేనా కదా సార్? మళ్ళీ కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏ విధంగా ఇస్తుంది, మళ్ళీ రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుంది చెప్తాను. దాని ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్లో కూడా 2% TDS కట్ చేయడం జరుగుతుంది సార్. కంపెనీకి ట్యాక్స్ అనేది కడతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు చేస్తాం. అంటే అకౌంట్లో డబ్బులు పడితే ఫ్రీజ్ చేయడం కూడా ఆస్కారం లేదు. దాంతోపాటుగా మీకు వచ్చిన ఇన్కమ్లో 10% రీపర్చేస్ వాలెట్ అంటారు సార్. సార్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి, అంతేనే కదా? కానీ ఇక్కడ 10% రీపర్చేస్ వాలెట్లో అంటే మీకు వచ్చే ఫర్ ₹1,00,000 సంపాదించుంటారు. 10% అంటే ఎంత అవుతుంది సార్ మనకి? 10,000. 10,000కి మీకు 4 తులాల వెండి కానీ, లేదంటే 6 మాసం బంగారు కానీ ఇవాళ మార్కెట్ ధరకు వస్తుంది కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరింటి కూడా బంగారు కానీ వెండి కానీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి మనకి ముందుకు రావడం జరిగింది ఇక్కడ. అండ్ దాంతోపాటుగా సార్ ఇక్కడ 10% కంపెనీ అడ్మిన్ ఛార్జెస్ కట్ చేసుకుంటుంది. ఈ కంపెనీ లైక్ ఉన్న స్టాఫ్ వాళ్ళందరికీ ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినా కానీ మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ. దానికి అడ్మిన్ ఛార్జెస్ కట్ చేసుకుంటుంది. అది కూడా మనకి రిటర్న్లో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ లాగా ఇచ్చేస్తుంది. ఏ విధంగా ఇస్తే నేను చెప్తాను సార్. ఇన్కమ్ ఉంది కదా సార్ మనకి, రాయల్టీ ఇన్కమ్ అండ్ అవార్డ్ రివార్డ్స్ సార్. 4th టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, రాయల్టీ ఇన్కమ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఏ విధంగా ఇస్తుంది మన కంపెనీ అంటే ఇక్కడ సార్ ఫస్ట్ లెవెల్లో మీకున్న పరిచయాల్లో ఒక 10 మంది మీరు డైరెక్ట్గా అసోసియేట్ చేసినట్లయితే ఈచ్ పర్సన్కి 5,000 ఇస్తున్నాం. అంతేనే కదా సార్? 10 మెంబర్స్ని డైరెక్ట్గా అసోసియేట్ చేస్తే సార్ మనకి 50,000 ప్లస్ ఈచ్ మ్యాచింగ్ పేరుకి ఎంత ఇస్తున్నాం సార్? 3,000. 5 మ్యాచింగ్స్కి ఎంత వస్తుంది సార్ మనకి? 15. అంటే సుమారుగా 65,000 ఇన్కమ్తో పాటు మీరు ఇక్కడ 3,000 వర్త్ గల సిల్వర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్? అండ్ దాంతోపాటుగా తర్వాత మీరు డైరెక్ట్గా అసోసియేట్ చేసినా, లేదంటే ఈ 5 మెంబర్స్ వాళ్ళ కింద అసోసియేట్ చేసినా, డైరెక్ట్ చేసిన వాళ్ళకి 5,000 వస్తుంది, ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా చేసిన వాళ్ళకి 3,000 వస్తుంది. 10:10
ఈచ్ మ్యాచింగ్కి 3,000 కదా సార్, 30,000 ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటుగా 8,500 వర్త్ గల గోల్డ్ కాయిన్ వస్తుంది. ఓకేనా సార్. తర్వాత థర్డ్ లెవెల్ 25-25 గోవా ట్రిప్ తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. మళ్ళీ దీని ఇన్కమ్ 75,000 ఇన్కమ్ వస్తుంది. ఫోర్త్ లెవెల్లో 50-50 మనం డైరెక్ట్ అసోసియేట్ చేసినా మన కింద టీమ్ ఎవరు అసోసియేట్ చేసినా మనకి టీమ్ కౌంట్ వస్తుంది. 50-50 చేసుకుంటే బ్యాంకాక్ ట్రిప్ సార్. నా ఫస్ట్ ఈ 4 లెవెల్స్ అచీవ్మెంట్ అయిపోయాయి సార్ నావి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4.5 monthsలో. నేను ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అది. అండ్ దెన్ బిజినెస్ చేయడం ద్వారా నాకు లాస్ట్ 4 monthsలో 4.5 lakhs ఇన్కమ్తో పాటు అదనంగా నేను ఈ ట్రిప్స్ కూడా అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. 100:100 చేసుకుంటే మనకి ల్యాప్టాప్ సార్, కంపెనీ నుంచి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 6th లెవెల్లో 250-250 చేసుకుంటే మనకి 2 lakhs వర్త్ గల గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్. 7th లెవెల్లో 500-500 చేసుకుంటే 4,50,000 వర్త్ గల గోల్డ్. డైరెక్ట్ గోల్డే సార్. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా మనకు బంగారం అనేది గిఫ్ట్కి ఇవ్వలేదు. ఇక్కడ మన కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ 1,000 చేసుకుంటే మనకి 10 lakhs వర్త్ గల కారు. 2,500-500 చేసుకుంటే 25 lakhs వర్త్ గల హౌస్ ఫండ్. 5,000-5,000 10th లెవెల్ చేసుకున్నట్లయితే 1/2 kg గోల్డ్, లేదంటే 45 lakhs వర్త్ గల గోల్డ్ సార్. పెరుగుతుంది కదా, 45 lakhs వర్త్ గల గోల్డ్. 10,000 చేసుకున్నట్లయితే సుమారుగా 19 lakhs వర్త్ గల గోల్డ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ ఇన్కమ్ వస్తుంది. సుమారుగా ఇన్కమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి సార్ 5,73 lakhs అవుతుంది. లేదు డైరెక్ట్గా ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్సే సార్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ క్యాలిక్యులేట్ చేస్తే కూడా 2 crore వర్త్ అవార్డ్ రివార్డ్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఒక 2 కిలోల బంగారు గెలుచుకునే అవకాశం, సువర్ణ అవకాశం ఫ్రీగా ఇంటికి తీసుకెళ్ళచ్చు సార్ బిజినెస్ చేసుకుంటే. ఓకేనా సార్. దాంతోపాటుగా మీకు ఇందాక ఇంకో ఇన్కమ్ చెప్పాను, రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి. అవార్డ్ రివార్డ్స్ అయిపోయినాయి, రాయల్టీ ఇన్కమ్ ఉంది 4వది. మరి రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తారు సార్ అంటే, మీరు ఒకవేళ 7th లెవెల్ అచీవ్మెంట్ అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే రిటైర్మెంట్ ఫండ్ పెన్షన్ ఇస్తారు. మనకు ఇంత కష్టపడితేనే కదా సార్ అయ్యేది, అంతేనే కదా. మరి 7th లెవెల్ అచీవ్మెంట్ అయినప్పుడు 7th లెవెల్ ఉన్న వాళ్ళకి 40% ఇస్తుంది కంపెనీ. 8th లెవెల్ ఉన్న వాళ్ళకి 25%, 9th ఉన్న వాళ్ళకి 15%, 10th ఉన్న వాళ్ళకి 10%, 11th ఉన్న వాళ్ళకి 10%. ఈ విధంగా మార్కెట్లో మీరు అచీవ్మెంట్ అయిన దాన్ని బట్టి మీకు కంపెనీ నుంచి ప్రాఫిట్ షేరింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఓకే సార్, 11th లెవెల్ దాకా అచీవ్మెంట్ అవుతామా సార్? అవుతామా సార్? అది బేస్డ్ 100% అవుతాం సార్. ఎందుకంటే ఈ బైనరీ కాన్సెప్ట్లో ప్లాన్ వచ్చేసి కేవలం మనకి 9 months అవుతుంది సార్. ఓకే. లాస్ట్ ఉగాదికి మన మేలో స్టార్ట్ అయింది, లైక్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. టిల్ ద డేట్ 9 months అవుతుంది. ఇప్పటికీ మనం 10,000 మర్చెంట్స్ మనం అసోసియేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మన కంపెనీ ప్రొఫైల్కి వస్తే సార్, ఇక్కడ మన కంపెనీ గురించి చెప్పాలంటే సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనది. 30 years నుంచి కూడా మన మార్కెట్లో అనుభవం ఉంది సార్ మనకి ఇక్కడ. ఓకేనా సార్. ఖమ్మం సత్తుపల్లి ఆల్రెడీ షాప్స్ ఉన్న సార్కి అయితే కార్పొరేట్ లెవెల్లో తీసుకొద్దామని చెప్పేసి మన ఎండి సార్ రవీంద్ర కుసుంబుడి సార్, సొంత ఊరు ఖమ్మం సత్తుపల్లి, తెలంగాణ వ్యక్తియే. ఫస్ట్ హెడ్ ఆఫీస్ ఉప్పల్ బగాయత్ కేంద్రంగా హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేసుకొని ఎల్బీ నగర్లో షోరూమ్ అనేది ప్రారంభించడం జరిగింది సార్. సో ఫస్ట్ తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ స్టార్ట్ చేసుకుందాం. మార్చిలో విజయవాడలో కూడా బ్రాంచ్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా విస్తరించాలనే కాన్సెప్ట్ తోటి మనకు ముందుకు రావడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఎంపీ సార్ తోటి కలవాలి సార్. అట్లాంటి ఫీజిబిలిటీ కూడా ఉంది మనకి ఇక్కడ. సో నాట్ జస్ట్ సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ సార్, ఇక్కడ కేవలం బంగారు ఒకటే కాదు, రియల్ ఎస్టేట్ ఉంది, సిరి ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పేసి. అండ్ తర్వాత డిజిటల్ గోల్డ్, సిరి మార్బుల్, ప్లాటినం కూడా తీసుకురాబోతున్నాం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూసాను గుర్తు. ఎస్ హైదరాబాద్లో. ఎస్ తర్వాత సిరి ఫిన్ కార్ప్, ఏ విధంగా అయితే బయట IIFL కానీ ముతూట్ ఉంది కదా, అదే విధంగా మన ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్ ఇది కూడా రాబోతుంది. సో ఏంటంటే బయట ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మన మర్చెంట్స్ మనకే ఉన్నప్పుడు తక్కువ కాస్ట్ పని ఇచ్చే, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన ప్రాబ్లం లేదు కదా. ఆ విధంగా కమోడిటీస్, కన్స్ట్రక్షన్, రిసార్ట్స్లో ఈ విధంగా A to Z మన కంపెనీ ఉండబోతుంది.